పట్టభద్రులు ఎవరికి ఓటు వేస్తే ఉపయోగం ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రేవంత్ రెడ్డిది మాటల గారడి ప్రభుత్వంగా మారిందన్నారు. పాలనపై పట్టులేక గాడి తప్పిందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. రైతులకు 500 రూపాయల బోనస్ అని రైతులను మోసం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేస్తే అది నిరుపయోగమే అన్నారు. గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆలోచించి ఓటు వేయవలసినటువంటి అవసరం ఉంది. మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో గుర్తు చేసుకోవాలి. అభ్యర్థులందరిలో కూడా మీరు ఒకసారి చూసుకుంటే గనక ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రేమేందర్ రెడ్డి గారు ఒక సిద్ధాంతాలకు లోబడి ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా పాటుపడుతూ ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు, ఎంప్లాయీస్ కి, అందరికి, ఉద్యోగులకు అందరికి కూడా వారి సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉండి వారి పక్షాన గొంతు విప్పేటటువంటి అవకాశాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి, ప్రేమేందర్ రెడ్డి గారికి ఇవ్వండి అని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుక చూసుకుంటే ఒక పక్క ఎన్ని మోసాలు చేసిందో చూస్తే ప్రజల కోసం పనిచేసే పార్టీని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నీ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా దాంట్లో 100కి 100% ఎవరు ఫిట్ అవుతారు అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఈ యొక్క శాసన మండలి పట్టభద్రుల